అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అలానే శబరిమల ప్రయాణం పార్ట్ 2 వీడియోకి స్వాగతం, సుస్వాగతం. పార్ట్ 1 వీడియోలో గ్రామం నుంచి ఎరిమేల్ దాకా ఎలా చేరుకున్నామో చూసాం. ఇప్పుడు ఎరిమేల్ నుంచి అయ్యప్ప దర్శనం దాకా ఎలా సాగిందో ఆనందంగా చూసేద్దాం. కన్నిసామి పందిసామి కర్రీసామి గదసామి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ఇదేబా పేడ తుల్లి ఆడడమా? సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనది కూడా ఆటవిక వేసేదాన్ని పూర్తి అయిపోయింది. ఇక మేళాలు మాట్లాడుకొని డ్యాన్స్ చేయాలి. చరణ్ ఏం చెప్తున్నాడంటే, మేళాలు దీనికి తనిఖీ మాట్లాడుకునేది ఆల్రెడీ చాలా మంది మోగిస్తే పోతున్నారు కదా, వాళ్ళతో కూడా ఆడుకుంటూ వెళ్దామని చెప్తున్నాడు. పెద్ద ప్లానింగే. ఆడడానికి సిద్ధంగా ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నాకేం కనపట్టలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎంత సమయం నీకు రేట్ ఎంత? మేళం కొట్టేదానికి 2000 బిందితోనే కొడతావా? ఎవరు పిల్లలా నిన్న ఇప్పుడు 5 మంది ఉన్నారు. పేడ తుల్లి ఆడడం పూర్తయిన తర్వాత ఇక్కడున్న మణిమాల నదిలో స్నానం ఆచరించి నీలక్కల్కి బయలుదేరాం. నీలక్కల్లో కార్ని పార్క్ చేసి ఇరుముడులు తీసుకొని పంబకే బయలుదేరాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. నీలక్కల్లో ఒక శివాలయం ఉంది. మేము ఇప్పుడు దర్శించుకోలేకపోయాము. మీరు ఎవరైనా దర్శించుకొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. దర్శించుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బస్సులో కష్టపడి సీటు పట్టుకొని పంబకి బయలుదేరాం. ఇంత లోపల కండక్టర్ వచ్చి టికెట్ డబ్బులు అడిగాడు. మేము బస్ పాస్ అన్నాం. ఆయన కింద నుంచి పైదాకా చూసి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చేసిపోయినాడు. 6 మందికి 300. ఇప్పుడు సినిమా జ్ఞాపకాలు. ఒకప్పుడు డ్రైవర్ని అడిగి బ్యానెట్ పైన కూర్చొని ఆనందంగా రోడ్డును చూసేది. ఘాట్ రోడ్డు చూసారు అట్నాదో భయంగా ఉండదు. పక్క నుండి చూస్తే ఎదురుగా వస్తున్న బండిని ఢీ కొట్టేసినట్టే ఉంటుంది, కానీ ఢీ కొట్టి ఉండదు. అదే డ్రైవర్ చాకచక్యం. పంబా నదికి వచ్చేసాం.
నేను చచ్చిపోతా చాలు కానీ అది స్వామి ఇటే రావాలన్నమాట ఫిట్నెస్ నువ్వు. గిరికి కొన్ని ఎలివేషన్ సీన్లు చెప్పినామో ఎట్టొచ్చిందో చూద్దాం. మునుగో ఒకసారి మునుగో. పంబా నదిలో స్నానం పూర్తయిన తర్వాత ఇరుముడులు తీసుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి బయలుదేరాం. ఇంక ఇక్కడ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల పాటు నడక ద్వారా మాత్రమే స్వామిని చేరుకోవాలి. ఉంది సార్ ఫోన్ మాట్లాడుండా. స్పాట్ బుకింగ్ కౌంటర్. ఎవరైనా బుక్ చేసుకోకుండా వచ్చి ఉంటే టికెట్లు ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు ద్వారా బుక్ చేసుకోవచ్చు. మన పంబా నది దగ్గరే ఉంటుంది. అడ్రస్ కోసం ఈ లొకేషన్ చూపిస్తున్నాను. పంబా నది దగ్గరే ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకున్నాను అంటే ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్లో చెమట పట్టకుండా ఫ్రెష్గా ఉన్నాం కదా, ఎండింగ్లో ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి మీరే చూడండి. అయ్యప్ప స్వామి బాలుని రూపంలో పందల రాజుకు దొరికిన దృశ్యం. నడిచి కొండెక్కి లేని వారికి డోలీలు సదుపాయం. ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట డోలీలు మోసేవాళ్ళు. ఇది డోలీకి సంబంధించిన ప్రైజెస్. నీలిమ లేకుండా ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. సొక్కలు కనబడతాయి. నాకు ఆల్రెడీ కనబడతా ఉంది. అయ్యప్పని తెలుసుకుని ఎక్కేది. స్వామియే శరణమయ్యప్ప. ఏం స్వామి చెమట ఎక్కువ కడుతున్నదా? ఇష్టపడ్డా అయ్యప్పని, అందుకే కష్టపడి ఎక్కుతున్నా. గుడికాయ మరి కొట్టుకున్నది గుండెకాయ దేవతల బిగినర్స్ మిస్టేక్స్. నీలిమలయ్యేట్రం ఉన్న ఇదైతే ఇప్పుడు పూడ్చున్నది. ఎక్కి ఏట వాళ్ళకి ఎక్కాలా, అటు సైడ్కి పో. పెద్దవాళ్ళు కూడా చాలా కష్టపడి ఎక్కుతా ఉన్నారు. అయ్యప్ప అంటే అంత ఇష్టం. చూడండి ఎటున్నదో. ఏట వాళ్ళగా ఉంటే ఏడెక్కడ మాలుతుంది, అంతా అయ్యప్పే చూసుకోవాలా. ఇంత లోపల కొండకి కలిసిపోయి జ్యూస్ తాగుతాను ఒక షాప్ దగ్గర అయినాం. యువతల మన కోతి మహారాజు కూడా మీకే నాయాసం మాకు లేదా, మేము కూడా కొండెక్కినామని పుచ్చకాయ తింటా ఉండదు. సూర్యాస్తమయం అవుతూ ఉంది. సూర్య భగవానుడి దర్శనం. ఇంకా రెట్టింపు ఎనర్జీతో మళ్ళీ కొండెక్కాల్సింది. ఇంతలో మరొక పెను సంచలనం. అప్పాచి మేడు అనే కొండ వచ్చింది. ఇది ఇంకా కష్టం. ఆల్రెడీ శబరిమలకి వచ్చిన స్వాములైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అక్కడ సుక్కలు కనబడతాయని చెప్పినాడు కదా, ఇక్కడ ఏకంగా చంద్రుడే కనబడతాడు. చెప్పినాడు చంద్రుడు కనబడతాడనే. ఓకే, సూర్యచంద్రుడు ఇద్దరు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కొండ ఎక్కుదాం. స్వామి శరణమయ్యప్ప. బ్యాటరీ 99% అయిపోయింది సార్, 1% కొట్టుకెళ్తున్నది. ఏమన్నా జ్యూస్ ఏదైనా తీసుకున్నారంటే దాన్ని ఇస్తే ట్రై చేసేస్తాం. జ్యూస్ ఈ లోయలు అమ్ముతారంట. ఈ లోయలు అమ్ముతారంట. వదిలే సార్, మేము బతుకుంటే బరిసాకు దీన్ని బతకచ్చా. అవి కూడా దొరుకుతాయి సార్ మీకు లోయలా. ఇక ఇంతలో బెత్తరపోయే ఒక దృశ్యం. ఏంద్ర ఇదా, మనుషులు ఎక్కేదానికే కష్టంగా ఉండదు, దీంట్లో బండ్లే తోలేస్తున్నారా. స్వాములందరూ బెత్తర పైన. ఆ వెహికల్ మనుషులకి ఏదైనా ఇబ్బంది అయితే తీసుకెళ్ళడానికి, ఇవి శబరిమల మీదకి సరుకులు తీసుకెళ్ళడానికి. చూడారా, ముందర వెయిట్ వెనకాల వెయిట్ ఉండాలి. ఏటవాళ్ళకు ఉంటాయి కదా, కాబట్టి ఇలాంటి ట్రాక్టర్లో తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతలో శరం గుర్తొచ్చింది. శరణమయ్యప్ప. మొట్టమొదటిసారి మాలేసిన కన్నిసాం తీసుకొచ్చిన శరాన్ని ఇక్కడ గుచ్చుతారు. కనీసం గుర్తు గుచ్చేసిన. ఓకే, మధ్య మధ్యలో మన సబ్స్క్రైబర్లు కనబడతా వచ్చినారు. వాళ్ళ ఆశీస్సులే మాకు ఎనర్జీ. కలర్ నీళ్ళు, ఎనర్జీ కోసం ఔషధ నీళ్ళు. బిస్కెట్ కుడిస్తారా? తిరుమలలో భక్తులు వెయిట్ చేయడానికి కంపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అలాంటి కంపార్ట్మెంట్లు భక్తులకు దేకిపోయినప్పుడు ఓపెన్ చేస్తారు. గిరిసామి యామర్చి ఎక్కువ బిస్కెట్లు తీసుకునేసాడు. బిస్కెట్ చాలా టేస్ట్గా ఉంది. కారణం ఏమైతుంది? ఫ్రీగా ఇచ్చినారు కాబట్టి. ఫ్రీ బిస్కెట్ కాబట్టి ఇంకో 10 ఎత్తుకుంటే పైన అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతకి తెగించారా? క్యూ లైన్లోకి వచ్చేసాను. ఎక్కడ చూసినా ఎంత పెద్ద ఫ్యాన్ ఉండదే. ఇది పెట్టుకునే ఇంట్లో మూలకి గాలి వేస్తుంది. పోయేటప్పుడు తీసుకెళ్ళిపోదామని.
ముందు సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం వస్తువులు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. వాటర్ సప్లై కావచ్చు, పోలీసు వారి పనితీరు కావచ్చు, ముందు సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ముందు సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం కదా, ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు శబరిమలలో మన తెలుగు కామెంటరీ చాలా కామెడీగా ఉంటుంది ఏనండి. అన్నదానం ఏర్పాటు చెయ్యడమైనది కావున భక్తులు అందరూ భగవంతుడు శ్రేష్టమైన ఈ అన్నదానం కార్యక్రమాలు భాగవహించి అన్నదాన ప్రభు శ్రీ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలాగదురు అని కోరుతున్నాము. ఎట్లుండదు కామెంటరీ సూపర్ కూడా. 18 మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇక ఇక్కడి నుంచి 18 మెట్లకి అయ్యప్ప స్వామికి మన బాధలన్నీ చెప్పుకోవాలి. ఎంతో కష్టపడి ఎన్నో బాధలను మనసులో పెట్టుకొని శబరిమలైకి వస్తాం. ఇక్కడ 18 మెట్లు ఎక్కుతున్నప్పుడే సగం భారం తీరిపోతుంది. ఇంకా అయ్యప్ప దర్శనం తర్వాత మిగిలిన భారం కూడా తొలగిపోతుంది. బాధలైనా అయ్యప్ప స్వామికి చెప్పుకునేసినామో ఇంకా భయంలే. సూపర్గా ఉంది దర్శనం, ఎక్సలెంట్గా ఉంది. కానీ ఒకసారి పంపించినారు, ఏం చేసేది? ఆ 18 మెట్లు ఎక్కని లేదు స్వామి, ఇస్త్రీ వేసేస్తున్నారు జనాలతో కూడా లాగా. ఎందుకని వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. ఎంతది? 420 రూపాయలు. కన్స్ట్రక్షన్ 20 రూపాయలు తగ్గించినారు, 400 ఇచ్చినారు. 100 రూపాయలు మిగిలింది. ఓకే, పండగ చేస్తాం వాడు కూడా. పానీపూరి 100 రూపాయలకే పండగ చేస్తాడంట మా స్వామి. ఇంకా 1000 రూపాయలు ఉంటే ఏం చేస్తాడో. ఇరుముడిలో నీడి అయ్యప్ప స్వామికి సమర్పిస్తున్నాం. మాలికాపురతమ్మకి చెల్లించాల్సిన పసుపు కుంకుమ జాకెట్టు బియ్యము అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని అయ్యప్ప ఒడిలో పడుకోవడానికి వచ్చేసాం. రాత్రి 11 కావడంతో దర్శనం ఆపేశారు కాబట్టి భక్తులందరూ క్యూ లైన్లోనే నిద్రిస్తున్నారు. ఇక తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళకి దర్శనం. ఇక మేమందరం కూడా పడకలు సిద్ధం చేసుకొని పడుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం, కలలో అయ్యప్ప స్వామి చూసేదానికి. ఇక తెల్లారితెల్లి వచ్చి పంబకు తిరిగి ప్రయాణమైనప్పుడు ఒక తెలుగు పదం చదవడానికి విచిత్రంగా ఉండి కనబడిందనమాట. అదేంది ఇప్పుడు చూద్దాము. అత్యవసర వైద్య కేంద్రం. అవును, కేంద్రం అనే పదానికి అర్థమైంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంతలో మన తెలుగు భక్తులు ఎవరో తప్పిపోయినట్టున్నారు. ఆయన ఆవేదనని మైకులో ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో మీరే వినండి. కాళ్ళు మెప్పులు వస్తున్నాయి, సాములు ఏడున్నాడు రావాలా? ఆ ఫోన్కి ఫోన్ చేయమంటే ఫోన్ చేయడా? ఏడాడ్రా? హలో. పంబా నది తీరాన్ని ఇప్పుడు కొత్తగా పితృతర్పణాలకి ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు సంవత్సరం లేదు ఇది, ఇప్పుడు కొత్తగా ఏర్పాట్లు చేసినట్టున్నారు. ఓకే మిత్రులారా, ఇంతటితో ఈ వీడియో ముగిసింది. ఇంతకుముందు సంవత్సరం అయ్యప్ప స్వామి వీడియోని కూడా ఈ అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గరే ముగించడం జరిగింది. ఆ వీడియోని కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఆటవిక వేషధారణ వెనుక ఉన్న రహస్యాలు, పంబా నది పుట్టుక, ఇలాంటి ఎన్నో విషయాలను వివరించడం జరిగింది. వీలున్న వారు తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. హరి ఓం స్వామియే శరణమయ్యప్ప.